హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజుటి వ్లాగ్లో కిచెన్లో ఉన్న స్టీల్ సింక్ ఎలా అయితే వాష్ చేసుకుంటాను అండ్ కిచెన్లో ఉన్న ఆయిల్ బాటిల్స్ ఎలా మెయింటైన్ చేస్తాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ బాటిల్ ఎంటీగా అయితే ఉంది కదా, దానికైతే ఫస్ట్ నేను హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇక్కడైతే పెట్టేసి షింక్లో పెట్టేసి వేడిగా ఉన్న హాట్ వాటర్, మరీ వేడిగా కాదు, కొంచెం వామ్గా ఉన్న హాట్ వాటర్ని దాంట్లో అయితే మొత్తం కూడా అయితే పోసేసాను అనమాట. ఇందులో ఇలా హాట్ వాటర్ అయితే వేసేసి ఒక 30 మినిట్స్ అయితే దాన్ని అలా అయితే వదిలేసేయాలి. దాంట్లో ఉన్న జిడ్డు ఇవన్నీ కూడా అయితే ఉంటాయి కదా, అవన్నీ ఆ వాటర్లో అయితే మంచిగా అయితే మిక్స్ అయిపోతాయి. ఇంకా అక్కడ ఆయిల్ బాటిల్తో పాటు నార్మల్గా అయితే ఒక స్టీల్ దాంట్లో ఆయిల్ కూడా అయితే దోశలకి అలా అయితే యూస్ చేసుకుంటాను. దాన్ని కూడా అయితే మొత్తం కూడా హాట్ వాటర్ వేసేసి ఉంచేసాను. అది కూడా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేశాను. మనము ఎక్కువ స్క్రబ్ చేసి కష్టపడాల్సిన అవసరమే లేదు. మనం ఈజీ టెక్నిక్, మనకి మెథడ్ తెలిస్తే ఈజీగా అయిపోతుంది. చాలా స్మార్ట్ వేలో చేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసేసుకొని మొత్తం కూడా బాటిల్ బయట ఎక్కువ అయితే స్క్రబ్ చేశాను. బయటే చాలా గ్రీసీగా అండ్ కొంచెం పట్టుకుంటే జిడ్డుగా అలా అయితే అనిపించింది. అండ్ లోపలంతా కూడా హాట్ వాటర్ అయితే వేసాం కాబట్టి మొత్తం కూడా దాంట్లో ఈజీగా అయితే వచ్చేసింది అనమాట. మొత్తం ఏమి జిడ్డుగా అలా అయితే ఏమి అనిపించలేదు. జస్ట్ వాటర్ బాటిల్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం ఇప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా షైనింగ్గా అండ్ చాలా కొత్తదిగా అయితే ఉంది. ఆయిల్ బాటిల్ నీట్గా క్లీన్ అయిపోయింది. దాన్ని సన్ డ్రై చేసేసి మొత్తం వాటర్ కూడా ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాక దాని తర్వాత ఆయిల్ అయితే ఫిల్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇలా అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎలిఫెంట్ దాంట్లో అయితే పెట్టుంటాను. దాని వెనకాల ఈ వుడ్ ప్లాటర్లోని ఒక జార్లో ఏమో చింతపండు, ఒక జార్లో ఏమో రాక్ సాల్ట్ అయితే ఉంచుకుంటాను. మనకి జార్స్లో స్టోర్ చేయడం వల్ల ఈ చింతపండు, ఈ సాల్ట్ అన్నీ కూడా చాలా మంచిది స్టీల్ వాటిలతో కంపేర్ చేస్తే. ఇప్పుడు నేను చూపించబోయే టిప్ స్టీల్ సింక్కి చాలా యూస్ అవుతుంది. అండ్ నేనైతే ఇందులో నార్మల్ డిష్ వాషింగ్ పౌడర్ అయితే ఉంటుంది కదా, సబీనా కానీ పీతాంబరి పౌడర్, మీ దగ్గర ఏ డిష్ వాషింగ్ పౌడర్ ఉంటే అది మొత్తం కూడా అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా మనకి డిష్ వాషింగ్ లిక్విడ్, ఇలాంటి విమ్ లిక్విడ్స్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, దాంతో అయితే వాష్ చేసేయచ్చు. అండ్ ఇందులో వాటర్ వేయకుండా మనం లైట్గా అయితే తడి చేసుకొని స్క్రబ్బర్కి మనమైతే మంచిగా అయితే రబ్ చేయాలి. ఇలా చేస్తేనే మంచిగా షైన్ అనేది వస్తుంది. మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోతే కొంచెం పౌడర్ అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోయి షింక్లోకి అయితే వెళ్ళిపోతాయి కదా. ఇది మనం స్టీల్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తేనే దీని రియాక్షన్ అయ్యి బాగా షైనింగ్ అయితే వస్తుంది గ్రీన్ స్క్రబ్బర్ కంటే. మెటల్తోని సాల్ట్ కొంచెం రియాక్ట్ అయినప్పుడు షైన్ అనేది వస్తుంది కదా, సో అది డైల్యూట్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ అనేది ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత బెటర్ మనకి. మీ దగ్గర స్టీల్ స్క్రబ్బర్ అలా లేకపోతే అల్యూమినియం ఫాయిల్ అలా అయితే ఉంటుంది కదా, అది మొత్తం కూడా అయితే క్రష్ చేసేసి మొత్తం కూడా దాన్ని రబ్ చేసి స్క్రబ్ చేశారంటే అది కూడా మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది. రెగ్యులర్గా డిష్ వాషింగ్ అయిపోయాక నార్మల్గా అయితే ఇది వాష్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇంత నార్మల్గా అయితే ఇవి లిక్విడ్స్ ఇవన్నీ వేసి వాష్ చేయడం అంటే డైలీ కొంచెం కష్టం అవుతుంది కదా. సో మనం వీక్లీ వన్స్ కానీ అట్లా మనం వాష్ చేసుకున్నామంటే మన కిచెన్ కూడా మంచిగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మొత్తం కూడా క్లీనింగ్ అంతా కూడా అయిపోయాక ఒక డ్రైనెక్స్ పౌడర్ అయితే ఉంటుంది కదా, అదైతే వేసేస్తున్నాను ఇందులో. ఒక ½ an hour ఇది కూడా అయితే మొత్తం కూడా అయితే వదిలేసేయాలి. దీంట్లో అది వేసాక ఒక చిన్ని కప్, ఒక ½ కప్ ఆఫ్ వాటర్ అనేది కొంచెం వేయాలన్నమాట. అది వేయంగానే ఒక సౌండ్లా అయితే, ఒక విసిల్ సౌండ్లా జూ అని అయితే అలా వస్తూ అయితే ఉంటుంది. ఒక ½ an hour అనేది అయిపోయాక దీంట్లో అయితే మనం ఫుల్ ఒక మగ్ ఆఫ్ హాట్ వాటర్ అయితే వేసేసేయచ్చు. మనకి కెటల్ ఉన్నదంటే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట, దానిపైన ఫుల్ వాటర్ పోసేసేదానికి హాట్ వాటర్. అండ్ నేనైతే కిచెన్లో ఇక్కడ కౌంటర్ టాప్కి పైన ఉన్న ర్యాక్స్లో ఏమేమి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను, ఇక్కడ ఏముంటాయి అని చెప్పి.
లాస్ట్ వీడియోలో ఓన్లీ 2 ఓపెన్ కబోర్డ్స్లో ఉన్నవి చూపించాను కదా, డీమార్ట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ జార్స్ అవి. అండ్ ఇక్కడైతే నేను నార్మల్ ఇక్కడ పప్పులు ఉంటాయి కదా, పీనట్స్, పెసరపప్పు, కందిపప్పు, అండ్ ఇక్కడ గోధుమ పిండి, ఇవన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఇంక ఇటుపక్క పైనేమో ఒడియాలు, పాస్తా, ఇంకా ఉప్మా రవ్వ, ఇవైతే అక్కడ ఉంటాయి. అండ్ నేనైతే 2 మసాలా డబ్బాస్ అయితే యూజ్ చేస్తాను. ఒకటి ఏంటంటే అన్నీ ఇందులో అయితే పప్పులు ఇవన్నీ అయితే ఉంటాయి, నార్మల్ తిరగమాతవి ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ అయితే ఉంటాయి ఇందులో. ఈ లిడ్ పైన ఇక్కడైతే పెట్టేసుకుంటారు నార్మల్ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు రౌండ్ బాక్స్లోని ఇలా పసుపు, ఉప్పు, కారం అలా పెట్టుకునేదాన్ని. బట్ నేను అది అన్నీ ఎక్కువ యూజ్ చేయట్లేదని చెప్పి నార్మల్ ఈ 4 కంపార్ట్మెంట్స్ ఉన్నవైతే తీసుకున్నాను. ఈ 4 వాటిల్లో ధనియాల పొడి, పసుపు, కారం అండ్ ఉప్పు అయితే ఇందులో అయితే స్టోర్ చేసుకుంటాను. డెప్త్ అయితే మనకి ఇందులో అయితే చాలా ఎక్కువే ఉంది, చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కారం ఇవన్నీ కూడా అయితే కొంచెం ఎక్కువే పడతాయి. నేను ఇప్పుడు వాష్రూమ్ అండ్ బాల్కనీలో వైట్ సింక్స్ అయితే ఉన్నాయి, అవైతే ఇప్పుడు హార్పిక్ వైట్ షైన్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. ఇదైతే ఈ ప్రోడక్ట్ మనకి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది, మీకు కూడా చూపిస్తాను. ఇదే హార్పిక్ వాళ్ళది వైట్ షైన్ అని చెప్పి ఇదైతే వస్తుంది. ఇది నార్మల్ టాయిలెట్స్కి వైట్ ఇవి ఉంటాయి కదా వాటికి, అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్లో ఉన్న దీనికి, ఇవన్నీ వీటన్నిటికైతే మంచిగా యూస్ అవుతుంది. అండ్ దానికి ఉన్న డర్ట్ కానీ మొత్తం ఏమైనా సోప్ స్టెయిన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈజీగా అయితే రిమూవ్ అవుతున్నాయి. మెయింటెనెన్స్కి కూడా మనకి బాగుంది, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మనం క్లీన్ చేసుకునేదానికి దానికి రైట్ లిక్విడ్ అండ్ దానికి సంబంధించిన మంచి టూల్స్ ఏమైనా ఉంటే ఈజీగా అయిపోద్ది, మనకు కూడా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు వర్క్ అనేది. అండ్ ఇదైతే వేసేసి ఒక 20 మినిట్స్ అయితే వదిలేయాలి. అండ్ ఇలా నాకైతే ఇక్కడ 3 వాష్రూమ్స్లో ఇలా 3 సింక్స్ అయితే ఉన్నాయి, అండ్ 2 బాల్కనీస్లో ఇలాంటివి అయితే ఉన్నాయి. వీటన్నిటికి కూడా 1 by 1 తర్వాత ఒక్కొక్క దానిపైన అంతా కూడా వేసేసి ఒక 20 మినిట్స్ అయితే వదిలేసాను. యాక్చువల్గా ఈ బాల్కనీలో ఉండే సింక్ అయితే మొత్తం కూడా అసలు యూజ్ చేయము, కానీ ఫుల్ మట్టితో మొత్తం కూడా ప్యాచులుగా మొత్తం ఒక సాయిల్ స్టెయిన్స్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అసలు యూజ్ చేయకపోయినా. వాష్రూమ్లో ఉండే సింక్స్ కంటే ఇక్కడ బాల్కనీలో ఉండే సింక్స్కే ఎక్కువ స్క్రబ్ చేయాల్సి ఉంటుంది ఎఫర్ట్స్ పెట్టి. నేనైతే ఇవైతే యూజ్ చేస్తున్నాను, ఇలాంటి బ్రష్. అండ్ ఇక్కడైతే ఒకటి రెడ్ కలర్లో ఒక స్క్రబ్బర్ అయితే ఉంది కదా, ఇదైతే జస్ట్ ఒక ముళ్ళులుగా అలా అయితే ఉంటుంది అనమాట. ఆ స్క్రబ్బర్ అయితే ఏం స్క్రాచెస్ అలాంటివి అయితే ఏం పడకుండా బాగా అయితే ఉంటుంది. గ్రీన్ స్క్రబ్బర్ కంటే ఇది మంచిగా స్క్రబ్ అయిపోతుంది మంచిగా. సో ఇదైతే మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఇది తెచ్చుకున్నప్పటి నుంచి నాకు కొంచెం వర్క్ అనేది ఈజీ అయింది ఈ వైట్ దానికి, మెయిన్గా మెయింటెనెన్స్కి. ఇందులో ఒక బ్లీచింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. నార్మల్గా అయితే ఏదైనా వైట్ టైల్స్ పైన కానీ అట్లా అయితే మీరు అలా అయితే వేయద్దు, లేకపోతే వైట్ టైల్స్ పైన అలా ఏమైనా వేశారు అని అనుకుంటే అదంతా కూడా ఒక వైట్ లేయర్ లాగా అయితే వచ్చేస్తుంది, ఒక ఫోమ్ లేయర్ లాగా. అండ్ దీనికి వీటిపైనే అయితే అలా యూజ్ చేయాలి. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇలా అయితే ఇప్పుడు చూడండి చాలా క్లీన్గా అయితే ఉంది. ఇలా మనం రెగ్యులర్గా ఒక 15 డేస్కి కానీ 10 డేస్కి కానీ ఇలా మనం ఎక్కువసేపు ఇది వేసేసుకొని క్లీన్ చేసుకున్నామంటే మనకి మెయింటెనెన్స్కి కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా క్లీన్ అండ్ వైట్గా అయితే ఉంటుంది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీకు మన ఛానల్ కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అండ్ కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.